నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, వారాహికి సంబంధించి కావచ్చు, లేకపోతే జనసేన నాయకుడు, జననేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రథయాత్రకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకనంటే ఓ పక్క రాజకీయంగా ఆయన ముందుకు వెళుతూ ఉన్నప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో హీరోలు అంటే తెలిసిన విషయమే, ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత బర్డెన్ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకుంటారు అని. సో రెండిటిని పవన్ కళ్యాణ్ మేనేజ్ చేయగలరా, అంత క్యాపబుల్ ఏనా అనేది రకరకాల క్వశ్చన్ మార్క్స్ మన ముందుకు అనిపిస్తూ ఉన్నాయి. రైట్, మీరేం చెప్తారు? రెండింటిని బ్యాలెన్స్ చేయగలరా? పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేసినట్టుగా ఎవరూ బ్యాలెన్స్ చేయలేరు. మనకి ఇంతవరకు చంద్రబాబు నాయుడు, ఒక ఇందిరాగాంధీ అంటే రోజుకి 18 గంటలు పనిచేసినట్టుగా దాఖలాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా 18 గంటలు పనిచేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ లిటరల్గా 20 అవర్స్ పనిచేస్తున్నాడు. ఎలాగంటే రాజకీయంలో ఉంటూ 9 గంటలకి షూటింగ్ మొదలైనట్టయితే ఉదయం 4 గంటల వరకు చేస్తున్నాడు. అంటే మ్యాక్సిమం చేస్తున్నాడు. అలా చేసిన చిత్రమే వకీల్ సాబ్, అలా చేసిన చిత్రమే దాని పేరు భీమ్లా నాయక్. ఇప్పుడు కూడా మీకు అలాగా అసలు బయటికి ఏ ప్రచారం లేకుండా హరిహర వీరమల్లు 85% పూర్తి చేశాడనమాట. అంటే నిద్రాహారాల గురించి ఆలోచించడు. ఒక ఊరు వెళ్ళాడంటే ఆ ఊరందరినీ కలుసుకోవాలి. ఊరందరినీ కలుసుకోవాలంటే తెల్లారిపోతుంది. ఊరుగా ఒకటప్పుడు ఉపన్యాసం కోసం కలుసుకోవడం కాదు. అంటే ఎవరైతే ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాన్ని కలుసుకోవడం కోసం తెల్లవాళ్ళు ఉండేవాడు అన్నమాట. వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ చేతి ₹1,00,000 ఇచ్చి అప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు అన్నమాట. అలాగా ఒక ఊరు వెళ్ళంటే ఆ ఊరిలో కౌలు రైతులు అందరినీ చూసేయాలి, మళ్ళీ ఇంకోసారి ఊరు రాకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ తాలూకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను అన్నమాట. డెఫినెట్గా మేనేజ్ చేస్తాడు. సో ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో రథయాత్రను చేపట్టబోతున్నారు కాబట్టి, లైక్ వారాహి ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో ప్రజల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కాబట్టి వారాహితో సినిమాలకు ఏమన్నా ఈ ఇయర్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది అంటారా? సినిమాలకు బ్రేక్ ఇవ్వడమ్మా. సినిమాలకు బ్రేక్ ఇవ్వకపోతే ఆయన క్లియర్ చెప్తున్నాడు కదా. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత అఖీరానందను, ఆద్య వీళ్ళిద్దరి పేరును వేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా అయిపోయినాయి. తర్వాత ఇల్లు కూడా అమ్మేశాడు. కొన్ని సినిమా చేయకపోతే డబ్బులు ఎలాగో వస్తాయి. సినిమా చేస్తేనే 100 కోట్లు 75 కోట్లు వస్తాయి. ఆ డబ్బులతో మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారన్నమాట. ఈ దరిద్రులు అనుకున్నట్టుగా ప్యాకేజీలు గేకేజీలు ఏం లేవు. నాగబాబు చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు కూడా అన్నమాట. ఇట్లా అమ్మేసుకుంటున్నాడు అండి. ఏంటి వీటి తాలూకు అర్థం నాకు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కావటం లేదని బాధపడుతూ ఇచ్చిన ఉన్నాయి వీడియోస్ ఉన్నాయన్నమాట. అందువల్ల సినిమాలు చేయాలమ్మా. సినిమా చేయకపోతే ఎలాగవుతుంది? డబ్బు ఉండాలి కదా తిరగడానికి. ప్రేక్షకులకు కూడా డబ్బు ఇవ్వాలి కదా. డబ్బు ఇవ్వకపోతే ఎలాగవుతుంది? తెల్లవారు రాత్రి 4 గంటల వరకు ఉన్నారంటే కనీసం టీలు ఇవ్వాలి కదా. ఉదయం వచ్చారంటే వాళ్ళందరూ టిఫిన్లు చేయాలి కదా. దీనికి డబ్బుతో పని ఉంది. ఎవరో కొంతమంది వచ్చారంటే వాళ్ళకి బీరు బాటిల్లో అవి ఇవ్వకపోయినా సరే ఊరికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఇవ్వాలి కదా. వీటికన్నిటికీ డబ్బు కావాలి కదా. అంటే రాజకీయం అంటే డబ్బు మరిక. అంటే అంత లక్షలు కోట్లు ఖర్చు పెట్టకపోయినా మామూలుగా వారికి ఏదో వసతి సౌకర్యాలు కల్పించడం కోసం దారి ఖర్చులకి తప్పకుండా ఇవ్వాలి. వాటి కోసం సినిమాలు చేయాలంటారు. మీరు అన్నట్టుగా సినిమా హీరోగా ఉంటే సో మనం వెళ్ళడమే, మన అంతా అసిస్టెంట్లు చూసుకుంటూ ఉంటారు. ఏది కావాలన్నా మన కాళ్ళ దగ్గరికే వస్తూ ఉంటుంది. బట్ రాజకీయాల పరంగా తిరగాలి అని అంటే మనమే అసిస్టెంట్లుగా పనిచేయాల్సిన పరిస్థితి, తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. సో అంత స్థితిమెత్తగా ఒక హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాసీగా ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, సో ఇదంతా సాధ్యమేనా? రథయాత్రను చేయగలుగుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇటు రాజకీయాల్లో కావచ్చు, అటు సినీ రంగంలో కావచ్చు. చాలా బాగా అడిగావు ప్రశ్న. ఒక్కసారి నువ్వు ఎలర్ట్ అయిపో. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో తిరిగినప్పుడు ఎన్టీ రామారావు గారు ఎవరు? రారాజు.
సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండేవాడు అలా వేరెత్తి చూపిస్తే అది జరిగిపోవాలి. అంటే మనం మానవ రూపంలో ఉన్న దుర్యోధనుడు, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణుడు, అలాంటి ఆ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఈ ప్రచారం రథం మీద వెళ్ళినప్పుడు ఆ దారిలో కనిపించి ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ ఆ పక్కన ఎవరో స్నానం చేస్తున్నారు, ఆ పక్కనే స్నానం చేసేవాడు. మరి ఆయన స్నానం చేయాలంటే హోటల్లో ఎంత మంచి రూములు దొరుకుతాయి, రూములు తీసుకోగలడు, కానీ దారిలో స్నానం చేశాడు. ఇంకెవరు ఆ అవ్వ మమ్మల్ని జొన్న జావ తింటున్నట్టు కొంచెం పెట్టి అవ్వ అనుకుని జొన్న జావ తిన్నాడు. అది అంటే మామూలుగా అది యాక్షన్ కాదు, నిజంగా ఆకలే తిన్నాడు జొన్న జావ. కనుక రాజకీయాల్లో నిజంగా నిజాయితీగా తిరిగిన వాళ్ళకి మాత్రం ఇట్లాంటి కష్టాలు తప్పవు. ఇట్లాంటి కష్టాలకి నష్టాలకి ఓర్చుకుంటేనే రాజకీయం వరిస్తుంది. కానీ ప్రజలు గమనిస్తారమ్మా, వీరు ఎంతవరకు సిన్సియర్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడా, నిజాయితీగా ఉన్నట్టు నటిస్తున్నాడా అనేది గమనిస్తారన్నమాట. అన్నది గమనించి ఎన్టీ రామారావు గారి మాటలు నమ్మారు కాబట్టి, ఎన్టీ రామారావు గారి మాటల మీద విశ్వాసం ఉంది కాబట్టి 9 మాసాల్లో ఆయన సీఎంని చేశారు. ప్రపంచంలో ఎక్కడ అట్లాంటి అంత వింత, అంత వైభవం, అంత గొప్ప విజయం ఎవరిని చూడలేదన్నమాట, ఎవరు పొందలేదు. ముందు రాదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కష్టానికి నష్టానికి ఓర్చుకుంటూ వెళ్తున్నాడు. జనరల్గా మన ఫేస్ ఫెమిలియర్ అయినప్పుడు మనల్ని చూడడానికి ఒక 10 మంది వస్తూ ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద సెలబ్రిటీ వచ్చినప్పుడు లక్షలుగా తరలి రావడం పెద్ద విశేషం ఏం కాదు. బట్ వీళ్ళందరినీ ఓటర్లుగా మార్చుకోవడం అనేది చాలా పెద్ద క్వశ్చన్, అప్పుడు పెద్ద పజిల్ అది. సో ఖచ్చితంగా మరి లాస్ట్ ఎలక్షన్స్ లో మనం చూసాం. సో ఈసారైనా వీళ్ళందరినీ ఓటర్లుగా ఓటు శక్తిగా మార్చుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? తప్పకుండా అమ్మా. పవన్ కళ్యాణ్ తాలూకు వ్యూహ రచనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి చక్కగా మంచి రాజకీయం తెలిసిన రాజకీయ నాయకుడు ఆయన. రాజకీయం తెలుసు. పవన్ తాలూకు వ్యూహానికి అవతల జగను అంటే మామూలుగా తుల్లి పడుతున్నాడు అన్నమాట. ఏమిటా ఈ పరిస్థితి, చాలా జగన్కి పెద్ద గొడ్డలు పెట్టు పవన్ కళ్యాణ్ మాటలు, పవన్ కళ్యాణ్ వ్యూహాలు, జనసేన తాలూకు ప్రబంధనం. ఆ ప్రబంధనం ఏం చేస్తుందో చెప్పలేము. అది మరి పవన్ కళ్యాణ్ గారి వారాహి వెంట ఎవరెవరు కలిసి వచ్చే అంశాలు అనుకోవచ్చు? అసలు జనసేన అంటే పవన్ కళ్యాణ్ తాలూకు అనుచరులు అందరూ దిగుతారు. నెక్స్ట్ మన ఎవరు ఈయన అనుచరులు ఎవరు, నాగబాబు అనుచరులు దిగుతారు, చిరంజీవి అనుచరులు దిగుతారు, సాయి ధర్మతేజ్ అనుచరులు దిగుతారు. ఒకటే ఉంది మొత్తం చిరంజీవి గారి తాలూకు కుటుంబం అంతా ఉంటారమ్మా, ఇందులో సందేహం లేదు. ఈవెన్ మన అర్జున్ తాలూకు బన్నీ తాలూకు అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటారు. మామూలు చిన్న ప్రబంధనం కాదు. ఆయన వెనక వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చినట్టయితే ఎంతమంది అవుతారో ఊహించుకోండి. చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత ఆయన ఎవరు, వరుణ్ తేజ్, సాయి ధర్మన్ తేజ్, అర్జున్, తర్వాత ఏమో ఇంకెవరు ఉన్నారు ఆయన వైష్ణవ్ తేజ్, వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటుంది ఉంటారు. అలాగే మెగా ఫ్యాన్స్, మెగా స్టార్స్ కలిసి ఉన్నవాళ్ళు అంటే చివరి ప్రజారాజ్యం పార్టీలో మన చిరంజీవి గారితో ఉన్నటువంటి 18 మంది క్యాండిడేట్లు కూడా ఉంటారు. నిస్వార్థంగా రాజకీయాలలో ప్రజలకు ఏదో చేయాలి, ప్రజల కోసం పని చేయాలి అని వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు తప్పకుండా దొరుకుతాయని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అందుకే నిజాయితీగా చెప్పుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఎవరు మన జనరల్గా ఆయన పేరు మనం వినడమే తప్ప ఆయన దగ్గర నుండి చూసి చర్చించింది లేదు కదా. అయితే మన తాలూకు పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు నేనేం చెప్పినప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు, వెబ్లో రిలీజ్ చేస్తున్నారు, ఫేస్బుక్లో రిలీజ్ చేస్తున్నారు, అపురూపంగా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానుల మాట. అందుకే అభిమానులకు నమస్కారం పెట్టుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.